అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. దీన్ని 3 ముక్కలు అయితే మీకు చెప్పేస్తా. ఒకటి నా ఇంట్రడక్షన్, రెండవది ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ, మూడవది నా యొక్క తెలుగు టూరిస్ట్ అనే ఛానల్ పేరు ఉంది కదా, ఇది ఎందుకు పెట్టానైతే మీకు చెప్తా. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు రంజిత్, మాది వరంగల్ డిస్టిక్. వరంగల్ అని ఒక చిన్న గ్రామం. మాది ఒక వ్యవసాయ కుటుంబం. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు అయితే ఉన్నాడు. నేను దాదాపు చిన్నప్పటి నుంచి అయితే యావరేజ్ స్టూడెంట్ని. 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్, బీటెక్ సెకండ్ ఇయర్ వరకు హాస్టల్లో ఉన్నా. దాదాపు నేను ఒక తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్నే కాబట్టి బీటెక్లోనే అయితే సేమ్ రఘువరన్ బీటెక్ సినిమా కష్టాలు అయితే నాకు కూడా ఉన్నాయి. ఎట్లా కింద మీద పడైతే నేను ఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసిన. సేమ్ 2010 నుంచి 2014 మధ్యలో నా బీటెక్ జర్నీ. సో సినిమాల వ్యాపకం నాకు ఎక్కువ ఉండడం వల్ల నేను కాలేజీకి ఎక్కువ పోకుండా సినిమాలు చూడడం, క్రికెట్ చూడడం, ఇట్లనే నా లైఫ్ అయితే గడిచిపోయింది. సో ఇక బీటెక్ అయిపోయిన తర్వాత అసలు నాకు జీవితం అంటే ఏందో అప్పుడు నాకు అర్థమైంది. అందరిలాగా నేను కూడా బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వేట కోసం అయితే వెళ్ళిన. నా ఫ్రెండ్స్ కొంతమంది బ్యాంక్ కోచింగ్కి వెళ్ళిళ్ళు, కొంతమంది గ్రూప్స్ కోచింగ్కి వెళ్ళిళ్ళు. అట్లనే నేను కూడా ఒక బ్యాంక్ కోచింగ్ వెళ్ళాను. తర్వాత ఆటోకేట్ కోసం కోచింగ్ అయితే వెళ్ళిన. అట్లా కోచింగ్ ఒక 2-3 ఇయర్స్ తీసుకోవడం వల్ల తర్వాత ఫైనాన్షియల్గా అయితే నేను కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేసిన. ఇవన్నీ కుదరదని ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబు పొలం కాడికి పని చేయడానికి రమ్మని అయ్యేదని కొంచెం ఇబ్బంది పెట్టేవాడు. సో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి నేను వ్యవసాయం పనులు కూడా చేసేవాడిని బాగా. నాకు సినిమాలు ఎంత ఇష్టమో వ్యవసాయం కూడా అంతే ఇష్టం ఉండే. సో ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీ ఇంకా బాగా సఫర్ అయింది. సో ఇక నేను ఏం చేద్దామనంటే ఇక ఎంత కుదరదు, హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా జాబ్ అనేది చేయాలనుకున్నా. అట్లా వచ్చి హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ చేసిన. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు పార్ట్ టైం జాబ్ నచ్చగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు పేపర్ చదివే అలవాటు అయితే ఒకటి ఉండే. నేను ఒకరోజు పేపర్ చదువుతుండగా అందులో కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోచింగ్ అయితే ఇస్తున్నామని ఒక పేపర్ అయితే యాడ్ చేశాను. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి అందులో జాయిన్ అయ్యి హార్డ్వేర్ కోచింగ్ కూడా తీసుకున్నాను. అప్పుడు మా సారు జ్ఞానోదయం చేసి నాకు ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. అది ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇంకా ఏదో వర్క్ అయినా సరే నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడైనా షాప్లో పనిచేస్తే మీకు ఖచ్చితంగా మీరు ఎట్లయినా నిలదొక్కుని భవిష్యత్తులో స్థిరపడగలను అయితే నమ్మకం మా సార్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్ నుండి మళ్ళీ వరంగల్కి వచ్చి నేను ఒక షాప్లో అయితే పనిచేయడం జరిగింది. వరంగల్లోనే ఒక షాప్లో పనిచేసి కంప్యూటర్ హార్డ్వేర్ ఫీల్డ్లో అయితే సెట్ అయినా. చిన్నగా అట్లా నెట్టుకుంటా మొత్తానికైతే హైదరాబాద్లో కూడా వచ్చి హైదరాబాద్ చిన్న షాప్ పెట్టుకొని అయితే నడిపించుకుంటున్నా. సో మన ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసిన. తర్వాత అదే సెకండ్ లాక్డౌన్లో నాకు మ్యారేజ్ కూడా చేసిళ్ళు మా అమ్మ వాళ్ళు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులకు గురైన తర్వాత ఇక నేను యూట్యూబ్లో ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటుండేవాడిని కదా. సో ఖాళీ సమయంలో మనం యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యూట్యూబ్లో వీడియోలు చేసి పెడితే డబ్బులు వస్తాయని అయితే అర్థమైంది. అట్లనే మనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ బాగుండే కదా, స్టోరీ రాయడం అట్లాంటి. బీటెక్లో ఉన్నప్పుడు చిన్న షార్ట్ ఫిలిం కూడా తీసుంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏం చేద్దామంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నా. అట్లనే ఒక 2 years బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొన్ని నార్మల్ వీడియోలు పెట్టిన, పోను మంచి వీడియోలు అయితే పెట్టిన తర్వాత ఏమైందంటే, ఒక సినిమా ఒక క్రికెట్ వీడియో చేయబట్టి నా యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయ్యే పొజిషన్లో ఉండే. 2 స్ట్రైకులు అయితే పడ్డాయి. తర్వాత ఏం చేసిన అంటే, ఇదంతా కుదరదు, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాలని నేనైతే డిసైడ్ అయినా మొన్న రీసెంట్గా. సో ఇంకొక స్ట్రైక్ పడితే మన ఛానల్ డిలీట్ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసి దీంట్లో మళ్ళీ మంచిగా ఫ్రెష్గా వీడియోలు చేద్దామైతే అనుకున్నా. దాదాపు అది ఇంకొక 2 months అయితే మానిటైజేషన్ అయితే అయిపోయేది. ఆల్మోస్ట్ 2500 వాచ్ టైం అవుతుంది దానికి, ప్లస్ 1600 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సరే ఏదేమైనా సరే అన్ని మన మంచిగా అనుకుని ఏం చేసిన అంటే, ఇప్పుడు ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. ఈ ఛానల్ తెలుగు టూరిస్ట్ అని ఎందుకు పెట్టినా అంటే, నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే విపరీతంగా ఇష్టం ఉండే కాబట్టి నాకు ఈ తెలుగు టూరిస్ట్ అనే పేరు అయితే పెట్టిన. బీటెక్లో ఉన్నప్పుడే నేను గోవాకి వెళ్ళడం, లేకపోతే చెన్నైకి వెళ్ళడం, లేకపోతే ముంబైకి ఇలాంటి ఏరియాలన్నీ తిరిగి వచ్చేవాడిని. మా అమ్మ ఊకే తిట్టేది, ఎందుకంటే నువ్వు ఊకే తిరుగుతూనే ఉంటావు, తిరిగిపోతాడు అనేది. ఇట్లా నాకు కొత్త ప్రదేశాలు చూడడం అన్నీ ఇంట్రెస్ట్ ఉండే. సో మనకు తగ్గట్టుగా ఒక ఛానల్ కూడా ఉండాలి, ట్రావెలింగ్ ఛానల్ ఉండాలని నేనైతే అనుకున్నా. నేను ట్రావెలింగ్ వీడియోలు కూడా ఎక్కువ చూస్తాను. నాకు కూడా ట్రావెలింగ్ చేయాలనే బాగుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ట్రావెలింగ్ మీదే ఫోకస్ చేయాలనుకున్నా. సో ఈ ఛానల్ కూడా సక్సెస్ అయితే నేను అనుకుంటాను. నెక్స్ట్ ఈ ఛానల్లో మంచిగా గోవా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా. తప్పకుండా అయితే మీకు నచ్చాయి అయితే అని అనుకుంటున్నా. ఇంకా ముందు అయితే మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటా. నా ఇంట్రడక్షన్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటూ నమస్కారం.